IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. విజయసాయి రెడ్డి శాంతి గారి ఇష్యూ ఉంది కదా, అప్పుడు ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. బట్ ప్రస్తుతానికి ఆ ఇష్యూ అంతా సైలెంట్ అయిపోయినట్లుగా ఉంది. బట్ కొంతమంది ఇంకా లేదు, రాజుకుంటుంది అంటున్నారు. నిజంగానే సైలెంట్ అయిపోయిందా? సైలెంట్ చేయించారా? ఏమైంది? యాక్చువల్గా శాంతి ఏం చేసిందంటే, ఆవిడ ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి హైకోర్టులో ఒక పిటిషన్ తెచ్చుకుంది, ఒక అర్జీ పెట్టుకుంది. నా గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా సంసారం గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. దానివల్ల నా ఆత్మాభిమానం, మనోభావం అన్నీ దెబ్బతింటున్నాయి. దయచేసి నా గురించి, నా పర్సనల్ వ్యవహారాల గురించి, నా కుటుంబం గురించి, నా సంసారం గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి వాళ్ళని వాగొద్దని చెప్పండి అని చెప్పింది. హైకోర్టు కూడా అవును, ఎవరి పర్సనల్ రైట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి పలానా శాంతి గురించి మీరెవరు రే వాక్కండ్రా, జాగ్రత్త, ఆమె పర్సనల్ అంట, వాళ్ళ భర్త గురించి, పిల్లల గురించి, వాటి గురించి మాట్లాడకండి, మేము కూడా సీరియస్ తీసుకుంటాం, మరి ఈసారి మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అలా చేస్తే అని హైకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది. అంతవరకు బాగానే ఉంది. శాంతి భర్త, పిల్లలు, ఆమె రంకు భాగవతాలు మనకు అనవసరం, కానీ దేవాదాయ శాఖలో జరిగిన అక్రమాల గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఈవిడ తరఫున ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు తెర మీదకి ఈవిడ బాధితులు వస్తున్నారు అన్నమాట. అఫీషియల్గా మనకి అప్రోచ్ అవుతా మమ్మల్ని ఇలా చేసింది, మమ్మల్ని ఇలా చేసింది అని. రీసెంట్లీ ఒక 7 మెంబర్స్ మనకి పర్సనల్గా అప్రోచ్ అయ్యారు. వాళ్ళు చెప్పుకున్నటువంటి విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు శాంతి భాగవతం అంతా బయటపడింది. 2010 నుంచి 2015 వరకు పడాల రామిరెడ్డి లా కాలేజ్, అమీర్పేట ఎల్లారెడ్డి కూడా లా కాలేజ్ చాలా ఫేమస్ అది. అక్కడ ఈవిడ లా చదువుదామని ఏదో కార్యక్రమం ఎలగబెట్టింది. అక్కడే ఆ పక్కన ఉన్న అరాకొరా హాస్టల్లో ఉండేది. నెక్స్ట్ వచ్చిన కొత్తలో ఏముంది, వచ్చిన ట్రంక్ పెట్టే 4-5 జతల బట్టలు, ఏదో అద్దం చూసుకొని మొహానికి రాసుకోవడానికి ఒకటి, స్నానానికి వాటికి వీటికి ఇంత సామాను, కొంచెం మేకప్ సామాన్లు, రిబ్బన్లో, పక్క పిన్లో ఏదో ఒకటి, ఆవిడ ఇష్టం, పిన్నీస్లో, పక్క పిన్లో, బొట్టుబిల్లో, ఇన్ని ఉన్నాయి. అలా కాలేజీకి వెళ్ళేది, ఇలాగే వెళ్ళేది, అలాగే వచ్చేది. పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక అర, బుక్ మన బట్టలు పెట్టుకోవడానికి ఒక అర, సామాన్లు పెట్టుకోవడానికి ఒక అర. అలా హాస్టల్లో రూమ్కి 4 ఉంటే తలా ఇంత అని ఇస్తారు కదా, అలా ఈవిడ కూడా ఇంత స్థలం ఇచ్చారు. నెక్స్ట్ ఒక వారం 10 రోజులు తిరగగానే ఈవిడకి బోల్డని బహుమతులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లా, ఎందుకు వస్తున్నాయి తెలియట్లా. తొంగి చూస్తేనేమో వచ్చేటప్పుడు ఒకడు దింపుతున్నాడు, వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఎక్కించుకెళ్తున్నాడు. ఈ రకంగా ఉంది ఈవిడ వ్యవహారం. అమ్మో, ఈవిడ కొంచెం ఇదే అనుకున్నారు అంతా. సరే, హాస్టల్ ఈమెకి ఏంటంటే ఏది కొనుక్కున్నా అందరికీ చూపించుకునేది అలవాటు అనమాట. ఏ లల్లి, గీత, రాత, అందరు రండి రండి చూడండి 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 చూపించుకునే ఆనందం అదొక, అంటే కొంతమందికి ఉంటుందిలే. అలా వచ్చినప్పుడు 1100 నోకియా డబ్బా ఫోన్తో వచ్చిందనమాట. ఒక 2-3 మంత్స్ తర్వాత ఇట్లా ఫ్లిప్ అనే మోటరోలా ఫోన్ ఒకటి కొనింది. అది ఇట్లా ఇంత ఉంటుంది అనమాట, ఇట్లా ఫ్లిప్. వాళ్ళు చెప్పిన విషయాలే మనం చెప్పేది. నెక్స్ట్ ఉండేదేమో ఆ మోడల్. ఆ తర్వాత కొన్ని రోజులకే ఒక డబ్బా ఫోన్ అనమాట, ఇట్లా స్క్వేర్ షేప్లో ఇంతే ఉండేది. మనం చిన్న మేకప్ అద్దం తీసినట్టు ఇలా స్లైడ్ తీసి ఫోన్ మాట్లాడుకోవాలి. దాని మీద కూడా ముత్యాలు, ఏవేవో రత్నాలు పొదిగి ఉన్నాయి. సోకుల ఫోన్, అది కీచైన్ లాగా ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజులకే శాంసంగ్ గెలాక్సీ లాంటి ఒక ఫోను, అప్పట్లో కార్బన్కి ఒక పెద్ద ఫోన్ వచ్చేదనమాట, ఇంత పెద్దది, అదో ఫోను కొనింది. ఏంటో ఈ ఫోన్లో పిచ్చి అనుకున్నారు చాలామందికి. ఇప్పుడు చూస్తేనేమో, ఇప్పుడు 6 నెలల తర్వాత చూస్తే ఈవిడకి హాస్టల్లో ఆ ర్యాక్ సరిపోవట్లా. వచ్చినప్పుడు పెట్టుకున్నా, ఆ పెట్ట తీసి మంచం కింద తోసినా అది నిండిపోయింది, ఇది నిండిపోయింది, అన్నీ నిండిపోయాయి, సరిపోవట్లా. పోనీ ర్యాక్ అంతా నువ్వే తీసుకో శాంతి అన్నా కూడా పట్టట్లా. ఇంకెక్కడ పెట్టుకు చావను, నాకు హాస్టల్ సరిపోవట్లే. ఇప్పుడు ఏమైనా బట్టలు పెరిగాయి, కాస్మెటిక్స్ పెరిగాయి, వాడాల్సిన వస్తువులు పెరిగాయి, అన్నీ పెరిగిపోయాయి. హెయిర్ స్ట్రైట్నర్ అండ్ హెయిర్ డ్రయర్, వాటికే ఇంత స్పేస్. ఆ తర్వాత డైలీ రొటీన్ వాడేదంట, ఇది ఫేస్ వాష్, ఇది స్క్రబ్, తర్వాత ఇది టోనర్, ఇది వచ్చేసి సిరమ్, పగలొక సిరమ్, రాత్రి ఒక సిరమ్, తర్వాత వచ్చేసి డే క్రీమ్, నైట్ క్రీమ్, ఆ తర్వాత పగలైతే సన్ స్క్రీన్,
రాత్రి అయితే మాయిశ్చరైజర్, ఇది నాది చూడండి 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 అందరు చూపించింది. బాగుంది శాంతి, బాగుంది శాంతి అని అందరూ అన్నారు. ఓకే, అయిపోయింది. అలా ఇది చూడు ఎక్కడ కొన్నానో, ఇది చూడు ఎక్కడ కొన్నా, ఈ బ్యాగ్ చూసావా ఎక్కడ కొన్నానో అన్ని చూపించింది. చెప్పట్లేదు మీరు, అదే చెప్తున్నామా రాని అక్కడ దాకా. ఇప్పుడు మంచం కింద చూస్తేనే ఈ కొస నుంచి ఆ కొస దాకా పరిచి 2 అరల నిండా చెప్పులు. అరలు అంటే అరలు కాదు, చెప్పు మీద చెప్పు, చెప్పు మీద చెప్పు. అక్కడ ఉండవుగా, ఈ నుంచి ఆడదాకా హీల్స్ అవి ఇవి ఫ్లాట్స్, బోల్డ్ అన్ని రకాలు షూలు ఏవేవో ఇవన్నీ వచ్చేవి. అంటే చాలామంది అబ్బాయిలతో రంకు వ్యవహారం సాగిస్తా ఇవన్నీ సంపాదించింది అని చెప్పిన వాళ్ళు చెప్పారు మనకి. ఈ తర్వాత ఏమైందంటే ఒక ఆయన రెగ్యులర్గా వచ్చేవాడు పాపం, ఆయన పేరు సంతోష్. ఆయన రెగ్యులర్గా వచ్చి ఈమెనే సంతోష్ పెట్టేవాడు. సో ఏమైంది, ఈవిడ బాధ చూడలేక ఆయన పాపం కూడా ఆయన కూడా బాధపడ్డాడు ఒకరోజు. ఏమని, ఈవిడకి హాస్టల్ సరిపోవట్లా, బెడ్ నిండా సామాన్లే, బెడ్ కింద సామాన్లే, అరలు ఇస్తే సామాన్లే. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు హాస్టల్? అమ్మ నీ సామాన్లు మా దగ్గర పట్టవు, మీరు ఇంకో హాస్టల్ చూసుకోండి అంటారు. ఈవిడకేమో పట్టట్ల. ఏం చేద్దాం అంటే, ఎందుకు నీకు హాస్టల్ అనవసరంగా, ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకో, నేను చూస్తుందా అని చెప్పి తీసుకెళ్ళి ఆయన ఈవిడతో పాటు సంసారం పెట్టాడు. ఒక 1 BHK ఫ్లాట్ ఆయనతో కలిసి ఉండేది. ఒక మంచం, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, అప్పుడే వచ్చినటువంటి ఆండ్రాయిడ్ టీవీ, దానికి డిష్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏవేవో కొన్ని వ్యవహారాలు. అండ్ ఈ రూమ్ ఇంతే ఉంటుంది. యాక్చువల్గా దీనికి ఒక 1.8 టన్, 1 టన్ ఏసీ మోర్ దెన్ ఇనఫ్, కానీ 2 టన్ ఏసీ, అట్లా అన్నీ రిచ్గా పెట్టి, ఎక్కువ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, ఎక్కువ ఫ్యాషన్ బట్టలు అవి ఇవన్నీ కొనేసి బీరువా నిండా అన్నీ పెట్టేసి ఒక ఇల్లు సెట్ చేసుకుంది. మరి శాంతికి చూపించుకోవడం అలవాటు కదా, వేసుకోవడం కంటే చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మ రండి అంటే వీళ్ళందరూ కూడా ఏమొచ్చిందో అని చూడడానికి వెళ్ళారు. వావ్ శాంతి ఎంత రెంట్ అంటే 6,000 మై రెంట్ అని చెప్పింది. ఓకే, 6,000 రెంట్కి ఏమేమి వచ్చాయి? హాల్లో కార్పెట్ల దగ్గర నుంచి కర్టెన్ల నుంచి ఆమె బట్టలు, వ్యవహారం, ఇంటీరియర్ అన్నీ కూడా ఒక రేంజ్లో సమకూర్చుకుంది. మంచి కిచెన్ కూడా సమకూర్చుకుంది. అన్నిటికీ పాప మా సంతోషంగా ఇచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు హాస్టల్ నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటుంది. అక్కడికి ఉన్న తర్వాత శాంతికి మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటది, ఇక్కడ ఉంటే ఈ ఒక సంతోష్ గాడే, హాస్టల్లో ఉంటే బోల్డ్ సంతోష్లు. నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా ఈ సంతోష్ దగ్గర ఇరుక్కున్నా. వీడు ఇన్ని ఇచ్చినప్పటికీ నా సంతోషం ఏదో కరువైంది. ఈ ఒక సంతోషే ఇంత సంతోష పెడితే 10 మంది సంతోషులు ఇంకెంత సంతోష పెట్టచ్చు నన్ను అని అనుకుంది. వెళ్తుంది వస్తుంది. ఈ సంతోషం వచ్చినప్పుడల్లా తాళం వేసి ఉంటుంది. ఎక్కడున్నా ఇక్కడే ఉన్నా, వస్తున్నా ఎప్పుడు వచ్చినా. ఒక అమ్మాయి మీద మనం అంటే భారీగా ఎలిగేషన్స్ చేస్తున్నట్టుగా ఉంది కదా. మనం ఎలిగేషన్ ఏం పాస్ చేయట్లా. మనకు వచ్చిన సమాచారం నేను నీకు చెప్తున్నా, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఆమెతో పాటు ఎవరెవరు ఇచ్చారు ఏంటనేది కూడా చెప్తున్నా నేను. అతనికి ఆమె ఖండించినా కూడా వీళ్ళ చేత నేను పెట్టిస్తా. అండ్ ఈ విధంగా జరిగేది. ఇప్పుడు 2010-2015కి వరకు ఈమె బ్యాచ్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు 50% మెంబర్స్ మియాపూర్ కోర్టు, కూకట్పల్లి కోర్టులోనే పనిచేస్తున్నారు. మనకు అందులో 7 మెంబర్స్ అథెంటిక్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అందుకే ఇట్లా పేర్లతో సహా చెప్తున్నాం, పలానా సంతోషు అని. సో ఇలా ఇక్కడికి వస్తే బోల్డ్ అన్ని సంతోషులు. ఏం చేస్తే బాగుంటుంది, ఈ సంతోష్ గారిని కత్తిరిస్తే భలే ఉంటుంది కదా. ఎందుకంటే రోజు ఆరాలు తీస్తున్నాడు. ఎందుకు ఊరికే బయటకు వెళ్తున్నావు, రాత్రి ఎప్పుడు వస్తున్నావు, నేను మొన్న వస్తలేవు, ఇప్పుడు వస్తలేవు, ఎప్పుడు వచ్చినా తాళం వేసుకొని ఉంటున్నావు, ఏంటి కథ? నాకు బోల్డ్ అని ఎవరాలు ఉంటే అన్నీ నీకు చెప్పాలా? పోరా నువ్వు క్వశ్చన్స్ ఎక్కువ వేస్తున్నావు అని చెప్పి వాడిని కటిఫ్ చెప్పేసింది. వాడేమో అయ్యో నేను చాలా ఖర్చు పెట్టుకున్నాను ఈమెకి, నన్ను లాస్ట్కి నన్ను చీపోతూ అనింది, నేను ఇప్పుడు ఏం చేయను అని. ఆ సంతోష్ అని ఆయన సివిల్ డిపార్ట్మెంట్, సివిల్